నిరాకారమైనటువంటి ఒక ఒక శక్తి, అంటే నిరాకారమైనటువంటి ఒక శక్తి ఒక ఆలోచన చేసింది. ఏంటి? సృష్టి ఉంటే బాగుంటుంది అనేటువంటి ఒక ఆలోచన వచ్చిందట. ఆ ఆలోచనకు అనుగుణంగానే పంచభూతాలు, మనసు, బుద్ధి, అహంకారం, జీవ చైతన్యం ఇదంతా వ్యక్తమైంది. అంటే ఏంటి? సృష్టికి కారణం ఏంటి? భావం, ఆలోచనే, అంతకంటే ఇంకేం లేదు. మరి అలాంటి నిరాకారమైనటువంటి శక్తిలో నుంచి వ్యక్తమైనటువంటి మన చైతన్యంలో కూడా ఆలోచనలు ఉన్నాయి, అంతే కదా. మన ఆలోచనకి కూడా అంతే శక్తి ఉంది, అంతే. మన ఆలోచనతో కూడా మనం చాలా పదార్థాలని సృష్టించాము ఇప్పటివరకు, అంతే కదా. ఎప్పుడో ఆది మానవుల స్థితి నుంచి ఈరోజు మనము విమానాలైనా లేకపోతే ఇప్పుడు ముఖ్యంగా చూడండి ఇంటర్నెట్, ఏదైనా కానీ ఇవన్నీ సృష్టి ఎక్కడి నుంచి జరిగింది? మన జీవ సృష్టిలో నుంచి. అంటే జీవం అంటే ఏంటి? భగవతత్వ ఆలోచన ఉన్నటువంటి జీవత్వం లాంటి మనుషుల ద్వారానే జరిగింది. ఎందువల్ల జరిగింది? వాళ్ళకి ఆ ఆలోచన తప్ప ఇప్పుడు మనం ఇంత పెద్ద సృష్టి ఎలా వ్యక్తమైంది? ఈ ఒక్క సృష్టి వ్యక్తం అవ్వాలి అనేటువంటి ఆలోచన తప్ప అక్కడ వేరే ఆలోచన ఏమీ లేదు. తర్వాత ఈ సృష్టి వల్ల తనకేదన్నా లాభం నష్టం కావాలని ఏమన్నా ఉండిందా? అలాంటిది కూడా ఏమీ లేదు. అంటే ఏంటి? ఒక కారణం లేదు, ఒక కార్యం లేదు, ఒక ఫలితము లేదు. అంటే మూడు ఏం చేయలే అక్కడ. కానీ ఇప్పుడు మన సృష్టికి ఏమైంది? ఇప్పుడు మన సృష్టిలో కూడా పాపం ఇట్లా ఈ కనిపెట్టిన వాళ్ళందరూ కూడా కారణం, కార్యం, ఫలం ఆశించకుండానే మానవాళ్ళందరికీ సమిష్టిగా పనికొస్తుందనేటువంటి ఆలోచనతోటే వాళ్ళు కూడా ఋషులే. అంటే ఆ భౌతికంగా తయారు చేసిన వాళ్ళు ఋషులే. మనం ఇలా భగవతత్వం ఇలా ఉంటే నువ్వు ఇలా సుఖంగా ఉండాలని కనిపెట్టిన వాళ్ళు కూడా ఋషులే. అంటే వాళ్ళ ఆలోచన విధానానికి అనుగుణంగానే వాళ్ళన్నీ డిస్కవరీ చేయడం జరిగింది. తర్వాత మనం ఇక్కడ ముఖ్యంగా మనం మాట్లాడుకుంటున్నది ఏంటి? మరి మన ఆలోచనలు ఎందుకు మెటీరియలైజ్ కావటం లేదు? మనకి రోజు తెల్లవారు లేచిన తర్వాత 60,000కు పైన ఆలోచనలు వస్తాయట. మరి మన మనసు ఒక ఆలోచన మీద ఉందా? బోలెడు ఆలోచన మీద ఉంది. ఈ ఆలోచన ఏం చేస్తుంది? ఒక పదార్థాన్ని ఊహించుకుంటుంది. ఈ పదార్థాన్ని అణువు అంటారు. అణువు, పరమాణువు, మిగిలిన ఇంకా సూక్ష్మంగా ఉన్న వ్యవహారం అవుతుంది. ఇంగ్లీష్లో వస్తే ఎలక్ట్రాన్సు, ప్రోటాన్సు, న్యూట్రాన్సు అంటారు. ఇప్పుడు అంత ఏంటి? పదార్థం అంటే ఏంటి? ఇలా శక్తి ఉన్నటువంటి ఆ శక్తిలో నుంచి వ్యక్తమైనటువంటిదంతా కూడా ఈ అణువులతోటే తయారైంది. ఎలా తయారైంది? మామూలుగా శక్తివంతంగా ఉంటే ఏం వ్యవహారం లేదు. మన ఆలోచన ఏం చేస్తుంది? అది ఉండాలి అనేటువంటి భావం ఆలోచన చేసింది అనుకోండి. ఆ ఆలోచన కావాలి అంటే, మెటీరియలైజ్ కావాలి అంటే అన్ని ఆలోచనలు తీసేసి ఒకే ఆలోచన మీద కనుక మనం పెడితే మన మనసు, మన బుద్ధి, మన ప్రాణం, మన దగ్గర ఉన్నవన్నీ కలిపి ఒకే విషయం మీద కనుక మనం ఫోకస్ పెట్టి చేస్తే దానికి సంబంధించినవి మనం చూస్తాము, దానికి సంబంధించింది మనం విజువలైజ్ చేస్తాము. ఆటోమేటిక్గా ఆ ఆలోచన